సుల్తానాబాద్ పట్టణంలో శ్రీ ధర్మశాస్త్ర గోశాలలో నూతన యాగశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం గోశాల సభ్యులు ఎమ్మెల్యేకు శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రత్యేక పూజలను నిర్వహించి యజ్ఞశాలను ప్రారంభించారు. వేద పండితుడు లక్ష్మణ్ శర్మ ఆధ్వర్యంలో బ్రాహ్మణులు చండీ యాగ కార్యక్రమం వేద మంత్రాలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించగా గోశాల అంతా భక్తిమయంతో ఆహ్లాద వాతావరణం నెలకొన్నది. అనంతరం ఎమ్మెల్యే విజయ రామారావు గోశాలలోని గోమాతలకు ఏర్పాటు చేసిన షెడ్డును పరిసరాల ప్రాంతాలను పరిశీలించిన అనంతరం గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఒక రైతు బిడ్డ అని గోమాతతో తనకు ప్రత్యేక అనుబంధం ఉన్నదని, మన ప్రకృతికి గోమాతకు అవినాభావ సంబంధం ఉందని, వాటి వలన ప్రకృతికి మేలు జరుగుతుంది, నష్టం జరగదని, ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు గడ్డిని కాల్చే బదులు సమీప ఆవులకు గోశాలకు తరలించాలని, దాని వలన రైతు పొలం భూసారం అంతరించకుండా అటు రైతుకు ఇటు పాడి పశువులకు మేలు జరుగుతుందని, ప్రస్తుత యుద్ధ సమయంలో మనము విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎరువులు ధరలు అధికమవుతున్న వేళ రైతులు సాంద్రియ ఎరువులను వాడకం పెంచితే మనం ఒకరి మీద ఆధారపడకుండా స్వచ్ఛమైన పంటలను ప్రజలకు అందించవచ్చని అన్నారు. ఈ సందర్భంగా గోశాల ఫౌండేషన్ సభ్యులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వేద పండితులు లక్ష్మణ్ శర్మ మాట్లాడుతూ గోమాతను ఎక్కడైతే పూజిస్తారో ఆ ప్రదేశమే కాకుండా ఆ చుట్టుపక్కల ప్రదేశాలకు మంచి చేకూరుతుందని, ఎక్కడ యజ్ఞ యాగాలు జరిగినా కానీ వాటి కార్యక్రమంలో పాల్గొనడం వలన మనలో దైవశక్తి పెరుగుతుందని, దాని వలన ప్రతి ఒక్క మనిషి భక్తి భావంతో మెదులుతారని, ఆ దుర్గామాత ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరారు. ఈ సందర్భంగా గోశాల సభ్యులు ప్రభుత్వం తరపున సహకారాలు అందించాలని ఎమ్మెల్యేను కోరారు. అనంతరం భక్తులు ప్రతి ఒక్కరూ ఆ దుర్గామాతకు నమస్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు భక్తులకు అక్షింతలు వేసి ఆ గోమాత ఆశీస్సులు ఉండాలని దీవించారు. అనంతరం గోశాల అన్న వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిరుదు కృష్ణ భక్తులు పాల్గొన్నారు. ओम सुग्रीवाय स्वाहा, ओम बृंदाय स्वाहा, ओम वरुणाय स्वाहा, ओम धावताय स्वाहा, ओम ध्रुवदाय स्वाहा, ओम जयंताय स्वाहा, ओम मुक्ताय स्वाहा, ओम नित्याय स्वाहा, ओम भूमाय వసదేవసుతం దేవం కంసదానర్దనం దేవగోపరమానందం కృష్ణం వందే జగద్గురుం कृष्ण भगवान की स्वाहा द्रवेन्द्रमे यन्तागमे दत्तागमे क्षेमस्तमे द्रुतिस्तमे सुन्दमे महत्तमे सवित्तमे ज्ञातमे सुष्टमे प्रसुष्टमे सीरञ्जमे लयस्तमे रतञ्जमे मृतञ्जमे यक्षञ्जमे नामेष्टमे शंकर जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर अस्य देव प्रभद्योत्थमरे प्रबलमन्दिरः स्वाहा ఘంటా శూల హలాలు ఒక ఘంటానాదం చేస్తేనే ఆ ఘంటానాదం వినడానికి భయపడుతున్నారట. అలాంటి రాక్షస సైన్యం అంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం 4వ అధ్యాయంలో ఇప్పటిదాకా దేవతలు ఋషులు అందరూ కూడా చేసిన ప్రార్థన చేసిన శ్లోకాలన్నీ కూడా దీనిలో 5వ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తున్నాం. 5వ అధ్యాయం ఏంటంటే ఇప్పటి వరకు ఇది జరిగిన కథ వృత్తాంతం అంతా ఒకటి, తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరిగే కథా వృత్తాంతం. ఈ 5వ కథలో శుంభ నిశుంభులు అనే రాక్షసుల్ని, చండముండులు అనే రాక్షసుల్ని సంహారం చేయడం కోసం ఈ యొక్క ప్రారంభం చేస్తున్నాం. అందరూ కూడా సరస్వతి నమః అనుకుంటూ ఉండండి. పట్టుకున్న వాళ్ళు గట్టిగా పట్టుకోండి. పరదేవత అనుగ్రహ సిద్ధి ద్వారా సంపూర్ణ మనోరథ ఫల సిద్ధ్యార్థం లోక కళ్యాణార్థం పరమేశ్వర మహాకాళి
महालक्ष्मी पूर्णाहुतिमुत्तमांशुहोरे सर्वमय पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथोऽयं मय पूर्णाहुतिः अस्यामेव सर्वसमोद्धार शान्त्या जनशान्त्यस्तभवन सभवन साधवन स्वाहा या देव भोर्मदव्यक्तदेव बृहस्पतिरुद्धामदानि सर्वेष सद्विश्वेदेव तमादकुलदेवा धर्मादायो देवमदवदस्ये मदधरस्ये मदवक्ष्या मदवदस्या मदवदेवेभ्यो शुश्रूषेभ्यां मनुष्येभ्यः सम्मादेवा वन्दु शोभाजे विधरोदवदन्तु बोल मुद्दा पुरुष भगवान की माता की बाल कृष्ण भगवान की लक्ष्मी नारायण भगवान की राजराजेश्वर स्वामी भगवान की हनुमान की रामचंद्र भगवान की उल्टा है ओम हिरण्यपात्रं मनो अमर भगवतः भुवनेश्वरी माता की भुवनेश्वरी माता की हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर हेमंत उदनो वन्दर्शरधर्भासुविकन्नोऽस्तु तेषां गुरुनागोषरसाराण्यमातये धामभये राम युगवत्सराय वनवत्समनयेस्तरे भास्त्वया वसेन ब्रह्मायुरायुर्भव आयुरायुर्भव इमे पद्महस्ते गन्धे स्थले पुण्यसुराजमाने प्रमोदने पौत्रैर्वर्धनान्तं भवति सदायुष्पुरुषेन्द्रियप्रतिष्ठति అందరూ కూడా అనండి స్వస్తి స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమః ఇది అందరూ మీ గోత్రము సదాచార సంపన్న ప్రియలోలినివి సదా శివాకుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపములు మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంద మంగళహారతులిద్దాము మహాదేవి రైట్ బాలకృష్ణ భగవానికి సుల్తానాబాద్ పరిధిలో అద్భుతంగా నిర్వహణ చేస్తున్న మహా తరికగిడ్డ ఆంజనేయ స్వామి గుడి మహా ఆంజనేయ స్వామి క్షేత్రంలో శ్రీ ధర్మశాస్త్ర గోశాలలో
గోసేవ అనేది నిరంతరం కొన్ని సంవత్సరాల నుండి చేస్తూ ఉన్న కమిటీ సభ్యులు ప్రత్యేకంగా వారు ఇక్కడున్న సుల్తానాబాద్లో ఉన్న ప్రముఖులు పెద్దలు అందరూ కూడా అందరి సహకారంతో నిర్వహిస్తున్న శ్రీ ధర్మశాస్త్ర గోశాలలో నూతన యాగశాల అంటే ఎప్పటికప్పుడు యజ్ఞయాగాది క్రతువులు చేయడం కోసం మంచి విశేషంగా నూతన యాగశాల నిర్మాణం చేయడం జరిగింది. సర్వశేఖరయ్య గారి జ్ఞాపకార్థం వారి భార్య అయిన రమల గారు వారి కూతుర్లు అల్లుళ్ళు అందరూ కలిసి నూతన యాగశాల నిర్మాణం చేయడం జరిగింది. దానిలో భాగంగానే లెక్కల గంగాధర్ గారి మామగారు వారి జ్ఞాపకార్థం ఈ యొక్క యాగశాలను నూతనంగా నిర్మాణం చేయడం జరిగింది. దానిలో విశేషంగా భాగంగానే అధికస్య అధిక ఫలం అన్నట్టుగా అధిక జ్యేష్ఠమాస పౌర్ణిమ రోజున ఈరోజు విశేషంగా రుద్ర సహిత చండీ యాగం నిర్వహణ చేయడం జరిగింది. అందుకోసం అమ్మవారి యొక్క అనుగ్రహం విశేషంగా అందరికి కూడా కలగాలని వీక్షిస్తున్న ప్రేక్షకులకు, వచ్చిన భక్తులకు, సుల్తానాబాద్ పుర ప్రముఖులకు, ఈ ధర్మశాస్త్ర గోశాల కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని లోక కళ్యాణార్థమై చేస్తున్న ఇటువంటి యజ్ఞయాగాది క్రతువుల్లో అందరూ కూడా ఇచ్చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని, ఎక్కడ యజ్ఞయాగాది క్రతువులు చేసినా అక్కడికి వెళ్ళి ఆ యజ్ఞయాగాది క్రతువులను అన్నీ కూడా చూసి విశేషంగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని తెలియజేస్తూ గోమాతాకి, చాముండేశ్వరి మాతాకి.